ఇప్పుడు 4వ పాయింట్కి వచ్చేసరికండి, కన్ఫర్మేషన్ బయాస్ అనేది మన బిజినెస్లో ఏ విధంగా జరుగుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. తణుకులోనే ఒక ఆయన వాళ్ళ అన్నదమ్ముల దగ్గర నుంచి, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కొంత డబ్బు ఇచ్చి ఓ పొలం అనేది అప్పు చేసి దాన్ని నిలబెట్టుకున్నాడండి. సుమారుగా 30 సంవత్సరాల కిందట. అప్పట్లో అతను తీసుకున్నది నా ఉద్దేశం 4-5 లక్షలు అనుకుంటాండి. దానికి వడ్డీల మీద వడ్డీలు కట్టి వడ్డీల మీద వడ్డీలు కట్టి ఈ రోజున అది సుమారుగా 5 కోట్లు అయిందండి అప్పు. అంటే ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, 30 సంవత్సరాల నుంచి కూడా అతను ఒకే ఆలోచన ఏంటన్నా, నేను కన్ఫర్మేషన్ బయాసు, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇది వడ్డీల కన్నా ఈ పొలం ఈ ఆస్తి పెరిగిపోద్ది, కొంత భాగం ఉపయోగం లేని భాగం 2.5 కోట్లకి అనుకోకుండా వచ్చిందండి. వస్తే శ్రవణ్ కుమార్ గారు, మనం ఇవ్వండి, ఇంతవరకు 30 సంవత్సరాల నుంచి నేను దీన్ని హోల్డింగ్ చేసుకున్నాను, ఇప్పుడు ఇది వచ్చింది, నేను ఇవ్వను అన్నాడు. ఇంతకీ అది ఏమైంది, అది డ్రాప్ అయిపోయింది. మొత్తం ఇటు 2.5 కోట్లు పోయింది, మొత్తం పొలము పోయినట్టే అని. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. దెందులూరు దగ్గర సత్యనారాయణపురం అని చెప్పిన ఒక ఊరు ఉందండి. దాని మీద ఒక ఆయన ఫైనాన్స్ తీసుకున్నారు. సుమారుగా ఏదో అంత చెప్పాలి కాబట్టి, సపోజ్ ఎకరం 10 లక్షలు 12 లక్షలు రేట్ అనుకుంటే 3 కోట్లు అప్పు తీసుకున్నారండి. నేను ఈయన 3 కోట్లు అప్పు తీసుకున్నారని చెప్పి తెలిసి, అప్పు తీసుకున్న 3వ నెలలోనూ 4వ నెలలోనూ వెళ్ళి, ఏమంటే ఎందుకంటే అనవసరంగా మనం 3 కోట్లకి మనం వడ్డీలు గట్రా కట్టడం, ఓ పని చేద్దాం, నేను దీన్ని బేరం 5,70,00,000 తీసుకొచ్చాను, 5,70,00,000కి మనం అమ్మేద్దాం, మీకు వడ్డీలన్నీ పోగా 2.5 కోట్లు మిగులుతుంది అని చెప్పాను. శ్రావణ్ కుమార్ గారు, మీరు ఎలా అంటారేంటండి, ఏదేదో నాకేదో సాయం చేస్తున్నట్టుగా అంటారేంటండి, 5,70,00,000కి పురమాయించేసి నాది 13 కోట్లు అండి, నాది 13 కోట్లు ఆస్తండి అని చెప్పాను అన్నాడు. కట్ చేస్తే వడ్డీలు అసలు అంతా సరిపోయి మొత్తం టోటల్గా పొలం అనేది లేదండి. అంటే కన్ఫర్మేషన్ బయాస్, అదే పక్షపాతం. నా ఆస్తి ఎంతో విలువైంది, 10 కోట్లు 12 20 కోట్లు అని చెప్పని ఆ విధంగా ఆ పక్షపాత ధోరణితోటి ఏమైందండి, 2.5 కోట్లు పోగొట్టుకున్నారండి. అంటే ఆ 3 కోట్లతోటే ఆగిపోయిందండి. అలాగే మనం ఇంట్రెస్ట్లు తీసుకొస్తామండి, కన్స్ట్రక్షన్స్ చేస్తామండి, ఇంట్రెస్ట్లు తీసుకొస్తాం. ఏ వడ్డీ అయినా పర్వాలేదండి, 2 రూపాయలైనా పర్వాలేదు, 3 రూపాయలైనా, నాకు ఇక్కడ వర్కౌట్ అయిపోద్దండి, నాకు 10 రూపాయల వడ్డీ వర్కౌట్ అయిపోద్దండి అని చెప్పి తెచ్చుకుంటూ ఉంటామండి. నెక్స్ట్, అసలు మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, పూర్వం పరిస్థితి ఏంటి, అసలు అప్పట్లో ఎలా జరుగుతుంది, ప్రజెంట్ పరిస్థితి ఏంటి, ఫ్యూచర్లో ఏంటి. ఇక్కడ మనం ప్రతిదీ నమ్మేయకూడదండి. మన ప్రతిదీ కన్ఫర్మేషన్ చేసేసుకోకూడదు. అది పూర్వంది ఇప్పుడే జరుగుతుందని గ్యారంటీ ఉందా, ఇవాళ జరిగింది భవిష్యత్తులో జరుగుతుందని గ్యారంటీ ఉందండి, ఏమీ లేదు. నెక్స్ట్, అంతెందుకు, ఇప్పుడు అందరికీ పెనుభూతం బెట్టింగ్ అండి. ఈ బెట్టింగ్ ఎందుకు పోతుందండి, ఆ 2 క్రికెట్ టీంలు ఆడుతున్నప్పుడు ఏం చేస్తాడు, ఈడు ఈ టీంని ఎక్కేస్తుంది అని చెప్పి ఈడు మైండ్లో ఫిక్స్ అయిపోతాడు. ఎందుకని, ఆ 11 మందిలో వీడికి కావాల్సిన ఫేవరెట్ వాళ్ళు ఉంటారు, అందుకే ఇది అయిపోద్దని నేను దీని మీద పందెం కాసేస్తాడు. అడిగి ఏమన్నా తెలిసేంటండి, అది ఖచ్చితంగా గెలిచేస్తా ఏంటండి. ఈ విధంగా ఏమవుతుంది, బెట్టింగ్లో పోతుంది. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితంలో ఈ కన్ఫర్మేషన్ బయాస్ అనేది మనకు తెలియకుండానే మనలో ఒక భాగం అయిపోయిందండి.